ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు, బూతు పురాణమే పదవికి అర్హత. ఎంత తిడితే అంత ఫేమస్. రాజకీయం అంటే సమాజ సేవ నుండి సమాజంతోనే సేవలు చేయించుకునే స్థాయికి దిగజారిపోయింది. అయితే రాజకీయాల్లో తెలుగు రాజకీయాలు వేరు. తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ వ్యక్తి ఏకంగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారనేది భవిష్యత్తు తరాలు నమ్మలేని నిజం. తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా 5 ఏళ్ల పూర్తి కాలం పాటు నడిపించిన ఘనత ఆయనది. అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూది ప్రాణం పోయడమే కాదు, పదవి నుండి దిగిపోయే నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం ఆయనది. ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు దేశానికి కొత్త దారిని చూపించాయి, ప్రపంచానికి భారత శక్తిని పరిచయం చేశాయి. ఆయనే తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పీవీ. తరతరాలుగా తెలుగు వారికి గౌరవం, గర్వం ఆయనే. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పీవీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూజలు, క్షుద్ర పూజలకు సంబంధించిన ఒక ఉదాంతం ఇది. భక్తి విశ్వాసాలున్న ఆయన వాటిని మూఢనమ్మకంగా అనుసరించాలనుకోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ అసలేం జరిగిందంటే పుస్తకంలో రాసిందాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఐఏఎస్ ప్రసాద్ 1992 మేలో ప్రధాని కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ హోదాలో మీడియా సలహాదారుగా చేరారు. ఆయన చేరిన కొన్ని నెలలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి కొందరు పండితులు వచ్చి పీవీ పదవి పోవాలని, కొందరు క్షుద్రశక్తుల ఆరాధన చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన పీవీ గారికి చెప్పగా పెద్ద పెట్టున నవ్వి తేలికగా తీసిపడేశారట. ఆ సందర్భంగా కొనసాగిన సంభాషణ ఇది. ఏమయ్యా ప్రసాదు, నాకు ప్రధానమంత్రి పదవి ఎవరు ఏ శక్తులకు పూజ చేస్తే వచ్చిందయ్యా? ఇవాళ ఎవరో క్షుద్ర పూజలు చేయిస్తే పోతుందా? అది పోయే రోజు వస్తే నాకు అనుకూలంగా ఎవరెన్ని పూజలు చేస్తే మాత్రం ఆగుతుందా అన్నారు పీవీ గారు. అందుకు ప్రసాద్, అంటే సార్ మీరు ఈ పూజలనే నమ్మరా లేక ఎవరో చేయిస్తున్నారన్నది నమ్మరా అంటూ ఆశ్చర్యంగా అడిగారు. పూజల ప్రభావం గురించి నాకు తెలియదయ్యా. ఉజ్జయిని పండితులు చెప్పింది నిజం కాదని మాత్రం అనను. ఎందుకంటే ఇలాంటివి ఢిల్లీ రాజకీయాల్లో సహజమని పీవీ గారు అనగానే, సార్ మనం కూడా ఏమన్నా చేద్దాం సార్ అన్నాడు అడ్వైజర్ ప్రసాద్. ఏంటి క్షుద్ర పూజలా? అది కాదు సార్, వాళ్ళు చేసే క్షుద్ర పూజలను నిర్వీర్యం చేయించే సాత్విక పూజలేమైనా చేయిస్తే మంచిది కదా అని. మీ ఇష్టం, మీరెలా చెప్తే అలా సార్. మీకు అసలు విశ్వాసమే లేదా సార్ అని అడిగాడు ఆశ్చర్యంగా. పూజలు పునస్కారాల మీద విశ్వాసం లేక కాదు ప్రసాద్, వేద విద్యల మీద నాకు అపారమైన నమ్మకం. కానీ మనకు నమ్మకం ఉందని నలుగురికి తెలిస్తే, ముఖ్యంగా మనం కీలకమైన పదవుల్లో ఉన్నాం కాబట్టి ఈ విశ్వాసాన్నే మన బలహీనతగా భావించి రకరకాల వాళ్ళు మన చుట్టూ చేరుతారు. దానివల్ల మనకెంత లాభం కలుగుతుందో తెలియదు గాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాభపడతారు. అంతెందుకు, చంద్రస్వామిని అన్ని పార్టీల నాయకులు చేరదీస్తుంటారు. ఎందుకంటావ్? ఇదే సేవ చేస్తుంటాడు కాబట్టే అని సమాధానమిచ్చారు పీవీ గారు. అందుకు పోనీ మీ తరపున ఆయనేమైనా చేయిస్తున్నాడంటారా అన్నాడు ప్రసాద్. నేను చేయమని అడగలేదు, తను చేస్తానన్నా ప్రోత్సహించలేదు. నా మీద అతనికి ఆ అసంతృప్తి ఉంది. హైదరాబాద్లో నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలిసిన ఇలాంటి వాటి విషయాల్లో మాత్రం ఎప్పుడు ప్రోత్సహించలేదు. కావలసిన వాళ్ళు చేయించుకుంటారు. చాలా ఖరీదైన స్వామి కూడా. డబ్బులు లేకుండా ఏ పూజ ఎవరికి చేయడు. ఆ మధ్య ఒకసారి కలిసి మీరేం ఖర్చు పెట్టనక్కర్లేదు, మీరు సరేనంటే మీ తరపున ఖర్చు పెట్టే వాళ్ళను నేను చూసుకుంటా అన్నాడు. నాకు ఇష్టం లేదు. అతనికి చనువిస్తే ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ముందు ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది. అయినా ప్రసాద్, పూజలు, హోమాలు, యాగాలు ఎన్నో చేయించు కూడా ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం మనం మర్చిపోకూడదయ్యా అంటూ టాపిక్ ని ఆపేశారు. నిజానికి పదవుల కోసం ఎంతకైనా తెగించే రాజకీయ నేతలు పీవీ గారి టీవీని అలవరుచుకునే అవసరం ఎంతైనా ఉంది. రాజకీయం అంటే ప్రజాసేవ అని, ప్రజలకు మాత్రమే సేవ చేయడానికి వచ్చామని ఆచరణలో చూపించిన గొప్ప నేత ఆయన. ఈ సందర్భంలో ఆయన గురించి మీకు ఇంకో సంఘటన చెప్తాను. అది 1985వ సంవత్సరం. రాజీవ్ గాంధీ ప్రధానిగా, రక్షణ మంత్రిగా పీవీ నరసింహారావు గారున్నారు. అప్పటికి కంప్యూటర్ మీద అంత పరిచయం లేనప్పటికీ పీవీకి టెక్నాలజీపై చాలా ఆసక్తిగా ఉండేది. రాజీవ్ గాంధీకి మాత్రం కంప్యూటర్స్ పై మంచి అవగాహన ఉండేది. అయితే ఓ రోజు తన మిత్రుడితో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ దిగుమతులను అనుమతించాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ తమ పార్టీలో పాత వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదని, ఎందుకంటే వారికి కంప్యూటర్ గురించి అవగాహన తక్కువ కదా అని చెప్పుకొచ్చారు రాజీవ్ గాంధీ. ఈ మాటలను అక్కడే ఉంటున్న పీవీ విన్నారు. వెంటనే అదే రోజు సాయంత్రం తన కుమారుడు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి కంప్యూటర్ శాంపిల్ పంపించాలని సూచించారు. ప్రభాకర్ రావు హైదరాబాద్ లోనే సొంత కంపెనీ నడిపేవారప్పుడు. అప్పటికే కొన్ని విడిభాగాలతో 3 ప్రోటోటైప్ డెస్క్టాప్ సైతం ఆయన తయారు చేశారు. తండ్రి కోరిక మేరకు ఓ ప్రోటోటైప్ కంప్యూటర్ను ఢిల్లీకి పంపారు. అంతేకాకుండా పీవీకి కంప్యూటర్ నేర్చుకునేందుకు ఓ టీచర్ను కూడా ఏర్పాటు చేశారు. అలా 65 ఏళ్ల వయసులో పీవీ నరసింహారావు కంప్యూటర్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అయితే తన కంప్యూటర్ నేర్పించే టీచర్ నచ్చకపోవడంతో దానికి
సంబంధించిన మాన్యువల్స్ బుక్స్ పంపమని కొడుకుకి సూచించాడు. ఆ పుస్తకాలను ఉదయం నుండి సాయంత్రం వరకు చదివి అదే పనిగా 6 నెలల పాటు పట్టుదలగా కంప్యూటర్ ని నేర్చుకున్నారు. అయితే అది సాధారణ కంప్యూటర్ వాడకం పైనే కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై కూడా పట్టు సాధించారు ఆయన. అప్పటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన కోబాల్, బేసిక్, యూనిక్స్, ఆపరేటింగ్ సిస్టంలో కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నారు పివి గారు. నిజంగా గ్రేట్ కదూ. ఇది చిత్తశుద్ధి అంటే. మరి అలా ఉండేవి అప్పటి రాజకీయ విలువలు. ఇక ఇలాంటి వ్యక్తుల సంఘటనలు చూసైనా కొందరు మదమెక్కిన రాజకీయ నేతల్లో మార్పు రావాలని కోరుకుందాం. మరి ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేసి పివి గారి గొప్పతనాన్ని మరింత పెంచుతారని ఆశిస్తున్నాం. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.